ఇప్పుడు ప్రారంభమయ్యేది దేశంలోనే అతి పెద్ద ముఖాముఖి చర్చ, ఆప్కి అదాలత్. మీ రజత్ శర్మ. నమస్కారం. ఆప్కి అదాలత్కి మీకు స్వాగతం. దేశంలో ఒక కొత్త ప్రభుత్వం ఫామ్ అయింది. 79 మినిస్టర్స్తో ఒక కొత్త క్యాబినెట్ ఫామ్ అయింది. ఆప్కి అదాలత్కి ఇవాళ రాబోయేది ఈ కొత్త క్యాబినెట్. అందులో చాలా యంగెస్ట్ ఫేస్. అవునండి, ఇప్పుడు 73 ఏళ్ల వాళ్ళకన్నా చాలా కలర్ఫుల్ డాక్టర్ ఫరూక్ అబ్దుల్లా గారిని చప్పట్లతో స్వాగతించండి. ఇవాల్టి కేసుని మొదలు పెట్టడానికి ముందు ఇవాల్టి జడ్జ్ అయిన స్మితా గుప్తా గారిని అనుమతి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. అనుమతిస్తున్నాను. ఈ రోజు విచారణ ప్రారంభించవచ్చు. మనం ఇప్పుడు కేసు మొదలు పెడదాం. ఆప్కి అదాలత్లో మొదటి ఆరోపణ డాక్టర్ ఫరూక్ అబ్దుల్లా గారి మీద. ఆప్కి అదాలత్లో డాక్టర్ ఫరూక్ అబ్దుల్లా గారి మీద ఆరోపణ, రాజకీయాల్లో ఈయన పేరు నాన్ సీరియస్. నేను రీసెర్చ్ చేసినప్పుడు నాకు ఈ విషయం తెలిసొచ్చింది. మీరు చిన్నప్పుడు చాలా చిలిపిగా ఉండేవారు. మీ 10వ క్లాస్ అప్పుడు మీరు సిగరెట్ కాలుస్తుంటే అది చూసి మీ నాన్నగారు మిమ్మల్ని కొట్టారట. మా ఇంట్లో అందరికంటే ఎక్కువగా తన్నులు తిన్నది నేనే. ఒకసారి నేను సిగరెట్ కాలుస్తుంటే ఆయన చూసేశారు. చిన్నప్పుడు నాకు ఏమనిపించేదంటే నేను దమ్ము కొడితే చాలా గొప్పవాడిని అయిపోతాను అని. ఆయన నన్ను ఎలా కొట్టారంటే ఆ రోజు తర్వాత నేను ఈ రోజు వరకు ఎప్పుడు సిగరెట్ కాల్చలేదు. తర్వాత నేను ఇంకొక తప్పు కూడా చేశాను. అది నేను మెట్ల మీద నుంచి కిందకు దిగుతున్నప్పుడు మధ్యలో ఓ పనివాడున్నాడు. నేను అతన్ని మూర్ఖుడా అని తిట్టాను. మా నాన్నగారు అది చూసేశారు. పొరపాటున నా చెయ్యి తగిలి ఆయన టోపీ కింద పడిపోయింది. 30 రూపాయల జీతగాడు. మా నాన్నగారు ప్రైమ్ మినిస్టర్. ఆయన కర్ర తీసుకుని ముందు మా అమ్మని రూమ్లో పెట్టి తాళం వేశారు. ఎందుకంటే ఒక తల్లి మనసు ఎంతో మృదువుగా ఉంటుంది. ఎంత గట్టిగా కొట్టారంటే నేనది మాటల్లో చెప్పలేను. తర్వాత నన్ను కొట్టి కొట్టి దాదాపు ఓ 50 అడుగుల దూరానికి తీసుకువెళ్లారు. నా ముక్కులోంచి రక్తం వచ్చేసింది. ఆయనంత బాగా కొట్టారు. ఆ తర్వాత అక్కడినుంచి ఈడ్చుకుంటూ వెళ్ళి ఆ పనివాడి కాళ్ల మీద పడేసి ఈ టోపీ తీసి ఆయన తల మీద పెట్టు అన్నారు. తర్వాత ఆయన్ని క్షమాపణ అడగమన్నారు. ఈయన నీకు పనివారు, కాని ఆయన్ని తిట్టే హక్కు నీకు లేనే లేదు అని చెప్పారు. నేను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మనుషుల్లో తారతమ్యాలు చూసిందే లేదు. అలాగే నాకు ఆ పాఠాన్ని నేర్పించినందుకు అల్లాకి ధన్యవాదాలు చెప్తున్నాను. తర్వాత నేను ఈ విషయం గురించి చెప్పాలంటే నా శత్రువులు ఈనాటికి ప్రోపగండా చేస్తూనే ఉన్నారు. ఫరూక్ అబ్దుల్లా నాన్ సీరియస్. ఫరూక్ అబ్దుల్లా మోటార్ సైకిల్ మీద షబానా ఆజ్మీని తీసుకుని తిరుగుతున్నారు. ఈ వార్త మీరు వినే ఉంటారు. ఆయన యాక్ట్రెస్ ని పెళ్లి చేసుకున్నారు, అలా చేశారు, ఇలా చేశారు అంటూ. చాలా మంది వాళ్ళకి చేతనైన రేఖ. వాళ్ళు ఎన్ని నిందలు వేయగలరో అన్ని నిందలు వేసేశారు. నేను వాళ్లతో ఏం చెప్పానంటే, ఒక రోజానో మనిషి పొగిడాడంటే దాన్ని కొయ్యవలసిన అవసరమే లేదు. ఆ పువ్వుని అభినందించొచ్చు కదా. కాని నా శత్రువులు ఎంతమందున్నారో వారికి ఇంకో దారే తెలియలేదు. అందువల్ల నా మీద ఎన్ని నిందలు వెయ్యాలో ఈనాటికి అన్ని నిందలు వేస్తూనే ఉన్నారు. నన్ను పూడ్చిపెట్టే వరకు నిందలు వేస్తూనే ఉంటారు. ఆ తర్వాత నేను చనిపోయాక అంతగా అభినందిస్తారు. కాని ఏమిటి ప్రయోజనం? అందువల్ల నేను వాళ్లతో చెప్పాను, చూడండి, నాకు మీరు భారతరత్న లాంటి అవార్డు ఏమైనా ఇచ్చేలా ఉంటే చావడానికి ముందే ఇవ్వండి. చచ్చిన తర్వాత పూలదండ తెచ్చి వేయండి చాలు. ఎందుకంటే మనకి తెలియదు కదా వేశారో లేదో అని. మన ఊళ్ళో చచ్చిన తర్వాతే ఏమైనా తీసుకొచ్చి ఇస్తారు. చచ్చిన తర్వాతే వచ్చి అభినందిస్తారు. చావడానికి ముందు వాళ్ళు ఆ పని చేశారు, ఈ పని చేశారు, ఇలా చేశారు, అలా చేశారు. మీరు చూస్తూనే ఉండండి రజత్, మీరు బ్రతికే ఉంటారు. నేను ముసలాన్ని కాబట్టి చనిపోవచ్చు. కాని చూడండి, నేను చనిపోయిన తర్వాత పూలమాలలతో పాటు అభినందనలు కూడా గుప్పిస్తారు. మీరు చూస్తూనే ఉండండి. ఎవరు నన్ను అవమానించారో వాళ్ళందరూ వచ్చి నన్ను అభినందిస్తారు. సరిగ్గా ఇలాంటి ఎగ్జాంపులే నేను మీకు ఇంకొకటి ఇస్తాను. పేపర్లో ఏం రాశారంటే, డాక్టర్ ఫరూక్ అబ్దుల్లా గారి లిస్ట్లో ఈ పేరు కూడా ఉంది. ఆవిడ పేరు మల్లికా షరావత్. అద్భుతం. ఈ ఫారూక్ ఎంత అదృష్టవంతుడో చూడండి. ఇటువంటి గొప్ప గొప్ప ప్రముఖులు వాళ్ల పుస్తకాల్లో ఈ ఫారూక్ గురించి రాసి పెట్టుకున్నారు. పేపర్లో ఏం రాశారంటే, డాక్టర్ ఫరూక్ అబ్దుల్లా గారు ఆయన మనసులో ఉన్నది మల్లికా షరావత్ గారికి చెప్పేశారు.
ఇంకా అందులో ఏం రాశారంటే మీరేమీ ఆలోచించకండి, ఆయన మల్లికా గారి ఫ్యాన్, ఆయన మల్లికా షరవత్ గారిని డిన్నర్కి ఇన్వైట్ చేశారు. हजूर, ये न थी मेरी किस्मत कि विसाल यार होता, अगर और जिंदा रहते तो यही इंतज़ार रहता. మేము ఇంకొక విషయం కూడా విన్నాం, ఈ వయసులో మీ స్టైల్ ఇదేనని. ఒకవేళ మీరన్న చోట పక్కన డిస్కో తెక్కుంటే ముందుగా వెళ్ళి మీరే డాన్స్ చేసేవారట, ఇది నిజమా? అక్కడ మీ కెమెరా లేకపోతే నేను ఖచ్చితంగా వెళ్తాను. తర్వాత ఈ విషయం కూడా విన్నాను, ఉన్నట్టుండి 72 ఏటప్పుడు మీకు గిటార్ వాయించాలన్న కోరిక పుట్టిందట. అవును, అంటే నా దగ్గర సైఫ్ అలీ- గిటార్ ఎన్నో సంవత్సరాలుగా ఉంది, ఒక 30-40 సంవత్సరాలుగా ఉంది. తర్వాత ఎప్పుడైనా నాకు అవకాశం లభిస్తే, జీవితంలో ఇటువంటి అవకాశాలు ఎన్నోసార్లు వస్తూ ఉంటాయి. ఒక్కో సమయంలో నేను ఎంతో లోగా ఉంటాను, ఆ సమయంలో నేను గజల్స్ వింటాను, లేకపోతే గిటార్ వాయించుకుంటూ అలాగే రిలాక్స్ అవుతాను. చెప్పండి, ఇందులో ఏం తప్పుంది? నా మనసు ఆ విధంగా గిటార్ వాయించుకుంటూ మరో విషయం, నాకు మళ్ళీ యవ్వనం వస్తే తప్పే ఉంది చెప్పండి? అందువల్ల ఎవరికేం సమస్య ఉంది? గిటార్ వాయిస్తే ఎవరికేం సమస్య ఉంది? ఆ పేపర్లో ఏం రాశారంటే, ఎలాగైతే సైఫ్ అలీ ఖాన్ గారు సార్, కరీనా దగ్గర మీరు- వాయిస్తారో అలాగే సార్, మీరు కూడా. కాదు సార్, మీరు చూడండి, అక్కడ అమెరికా దేశానికి చెందిన ఒక ప్రెసిడెంట్ని చూడండి, ఆయన సాక్సోఫోన్ వాయిస్తారు. ఎవరు? బిల్ క్లింటన్. ఆయన అందరూ అభినందిస్తుంటారు. కానీ ఈ ఫరూక్ అబ్దుల్లా గిటార్ వాయిస్తే ఆయన అందరూ తిడుతూ ఉంటారు. నేను సితార్ వాయించలేదని సంతోషపడండి. నాకొక నిజం చెప్పండి, ఈ వయసులో మీరు రొమాంటిక్ గా ఉంటారా, లేదా మీ వయసే చాలా ఇలా రొమాంటిక్ గా చూడండి, ఉంటుందా? నేను మీకు ఒక విషయం చెప్తాను, వయసుకి రొమాన్స్కి సంబంధమే లేదు. 100 సంవత్సరాలు నిండినా కూడా రొమాన్స్ చెయ్యొచ్చు. వయసు అవడం వల్ల ఏమిటి సమస్య? ఐసైట్ వస్తే కళ్ళద్దాలు పెట్టుకుని చూడొచ్చు, కళ్ళద్దాలు లేకపోతే బైనాకులర్స్ పెట్టుకుని చూస్తాను. ఇందులో ఏముంది? जिंदगी जिंदा दिली का नाम है, मुर्दा दिल क्या खाक जिया करते हैं. ఇప్పుడు మనం ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఆప్కి అదాలత్లో ఇంట్రెస్టింగ్ అనే కేసుని కొనసాగిద్దాం. అప్పటి వరకు దయచేసి వెయిట్ చేయండి. నేను మీ దగ్గర ఒకటి అడగాలనుకుంటున్నాను, మీకు అమర్ అబ్దుల్లాకి ఏమిటి డిఫరెంట్? నాకు ఆయన అవును సార్. తేడా ఒక్కటే, నేను 73, ఆయన 38, అదే పెద్ద తేడా. వెల్కమ్ బ్యాక్. ఆప్కి అదాలత్కి ఇవాళ వచ్చింది కొత్త కేబినెట్, కొత్త చీఫ్ మినిస్టర్ డాక్టర్ ఫరూక్ అబ్దుల్లా. ఆప్కి అదాలత్లో తర్వాత ఆరోపణ. ఆప్కి అదాలత్లో డాక్టర్ ఫరూక్ గారి ఆరోపణ ఏంటంటే, ఆయన కుటుంబ రాజకీయమే చేస్తున్నారు. డాక్టర్ గారు, ఇప్పుడు 2 కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళ దగ్గర అందరికన్నా ఎక్కువగా పవర్ ఉంది. ఒకటి డాక్టర్ ఎం కరుణానిధి, ఆయన కుటుంబం, ఆయన చీఫ్ మినిస్టర్, ఆయన కొడుకు కేబినెట్ మినిస్టర్, ఇక ఆయన మనవడు అంటే గ్రాండ్ మనవడు, ఆయన కూడా కేబినెట్ మినిస్టర్. ఇక రెండవది ఫరూక్ అబ్దుల్లా గారి కుటుంబం. ఒకవైపు మీ కొడుకు చీఫ్ మినిస్టర్, మీరొక కేబినెట్ మినిస్టర్, అలాగే మీ అల్లుడు కూడా మీ కేబినెట్లో ఒక మినిస్టర్. ఇప్పుడు విషయం ఏమిటంటే, ప్రజలు ఎన్నుకుని తీసుకొస్తారు, వీరెవర్నీ అక్కడ దిగబెట్టలేరు. ఒక ఫిల్మ్ యాక్టర్ కొడుకు ఫిల్మ్ యాక్టర్ అవ్వచ్చు, అలా అయితే మీరేమీ మాట్లాడరు. ఒక ఇండస్ట్రియలిస్ట్ ఇండస్ట్రీని రన్ చేస్తారు, ఆయన కొడుకుకో కూతురుకో దాని గురించి నాలెడ్జ్ బానే ఉంటుంది. కానీ ఎలక్షన్స్లో మాత్రం గెలిస్తేనే ఎన్నుకుంటారు, ఎవరిని మనం బలవంతంగా కూర్చోబెట్టలేం. మీరు ప్రజల దగ్గర ఓట్లు సంపాదించాలి, ప్రజలు ఎంపిక చేసుకుంటేనే మీరు ఆ పోస్టులోకి రాగలరు, అంతకు మించి మరో మార్గమే లేదు. లేదు డాక్టర్ గారు, ఎలాగైతే షేక్ అబ్దుల్లా గారు మిమ్మల్ని తీసుకొచ్చారో, ఆయన మిమ్మల్ని ఎలక్ట్ చేయడం వల్ల మీరు పార్లమెంట్లోకి వచ్చేశారు. అలాగే మీరు ఒబర్ని ఎలక్ట్ చేశారు, అలాగే ఆయన కూడా పార్లమెంట్లోకి వచ్చేశారు. అలాంటప్పుడు ఎవరికైతే బ్యాక్గ్రౌండ్ లేరో వాళ్ళెలా వస్తారు చెప్పండి? మీకు నేను ఓ విషయం చెప్పనా, నేను పార్లమెంట్కి 80sలోనే వచ్చాను. నేను పాలిటిక్స్లోకి వెళ్తుంటే మా నాన్నగారు చెప్పారు, అందులోకి నువ్వు వెళ్ళకు అని వివరంగా చెప్పారు. అదో భయంకరమైన నది, అందులోకి నువ్వు దిగావంటే ఇక బయటికి రావడం కుదరదు అని. ఒకటి ఆ నదిలో కలిసిపోవాలి, లేదా ఆ నదికి ఎదురు ఇదాలి అని. నేను నా కొడుకు కూడా అదే చెప్పాను. నేను వాడితో, ఇందులోకి దిగిన తర్వాత కుటుంబం అనేది ఉండదు, పిల్లల్ని చూసుకోవడం కుదరదు, పెళ్ళాన్ని పట్టించుకోవడం కుదరదు, ఇంటిని పట్టించుకోవడం కుదరదు, 24 గంటలు నువ్వు పని చేస్తూనే ఉండాలి. వాడు నాకు ఇష్టమే అని చెప్పాడు.
నేనెన్నుకున్న లైన్ ఇదే అన్నాడు. ఇక నేనేం చెప్పగలను? నువ్వు రావద్దు, రావడానికి వీల్లేదని చెప్పగలనా? తర్వాత వాడి బాధ్యత నిర్వర్తించాడు, మినిస్టర్ అయ్యాడు, మీరే చూశారు. ఎన్డీఏ గవర్నమెంట్లో మినిస్టర్గా ఉండేవాడు. వాడి రికార్డ్ చూడండి. కామర్స్ మినిస్ట్రీలో చేశాడు, తర్వాత ఫారిన్ మినిస్ట్రీలో చేశాడు. ఒక మనిషిని ఒక స్థానంలోకి తీసుకురాగలిగాము అంటే ఆ తర్వాత వాడు అందులో ఎంత పైకొస్తాడు అనేది వాడి చేతిలో కానీ ఉంటుంది. ఈసారి కొంచెం ఎక్కువైంది. నా దగ్గర 17 మంది లిస్ట్ ఉంది. మీరా కుమార్ జగజిల్ రామ్ కుమార్ గారి కూతురు, సల్మాన్ ఖుర్షీద్ ఫార్మర్, రాజపాల్ ఖుర్షీద్ అమాల్ సన్ ఆయన, దయానిధి మారన్ సీఎం కరుణానిధి గారి అల్లుడు, కుమారి శైలజ, చౌదరి దల్బీర్ సింగ్ కూతురు, జీకే వాసన్ జీకే మూపనార్ కొడుకు, అழగిరి కరుణానిధి గారి కొడుకు, అజయ్ మాకన్ లలిత్ మాకన్ కొడుకు, జ్యోతిరాజ్ సింధియా మాధవరావు గారి కొడుకు, జితేన్ ప్రసాద్ కొడుకు, పర్నీత్ కౌర్ ఫార్మర్ చీఫ్ మినిస్టర్ అమృత్ సింగ్ గారి వైఫ్, తుషార్బాయ్ చౌదరి, అమర్ సింగ్ చౌదరి వాళ్ళ. చూడండి, ఈ లిస్ట్ చాలా పెద్దదిగా ఉంది. అసలు మీరు అవ్వట్లేదు. 17 అని చెప్పారు కదా, నాకు మీరు ఒక విషయం చెప్పండి. 573 మంది వాళ్లకు చెందిన ఈ లోక్సభలో ఉన్నారు. 200 మందికి పైగా రాజ్యసభలో. ఒకవేళ అందులోంచి 17 మంది వస్తే దాన్నెందుకు మీరు అంత పెద్ద చేసి దానికి అంత ప్రోపగండా చేస్తున్నారు? అందులో మామూలు మనుషులు కూడా ఉన్నారు కదా. నేను ఏమంటున్నానంటే 543 మంది ఎంపీలు ఉన్నారు. అందులో 206 మంది కాంగ్రెస్ పార్టీకి చెందిన వాళ్ళు. వాళ్లలో కూడా చూసారంటే దాదాపు 17 మంది ఈ దారిలోనే వచ్చారని తెలిసింది. వాళ్ళ అమ్మో, నాన్నో లేదా తాతగారో రాజకీయాల్లో ఉన్నట్టు నా తెలిసింది. దృష్టిలో వాళ్ళందరికీ దేవుడు అనుగ్రహం ఉంది. దేవుడు అనుగ్రహం లేకపోతే దేవుడి ఆ అనుగ్రహమా విషయం- లేదా తల్లిదండ్రుల అనుగ్రహమా? కాదు, దేవుడి అనుగ్రహం. తల్లిదండ్రుల అనుగ్రహం తర్వాత, ముందు ఆ దేవుడి యొక్క అనుగ్రహం. దేవుడు ఎవరిని అనుగ్రహించాలనుకుంటారో మాలో ఒక విషయం చెప్తారు. वइज़्ज़ु मन तशा वज़िल्लु मन तशा. ఆయన ఇచ్చేవారు, నేను తీసుకునేవాణ్ణి. ఆయన ఎవరికి ఇవ్వాలనుకుంటున్నారో దాన్ని వాళ్ళు తప్ప ఎవరూ తీసుకోలేరు. ఎవరి కోసం దాన్ని తీసుకుంటున్నారో దాన్ని వారికే ఇవ్వగలరు. ఫస్ట్ టైం మనం ఇలాంటి ఒక గవర్నమెంట్ని చూస్తున్నాం. తండ్రి, కొడుకు, మావగారు, అల్లుడు అందరూ ఒకే క్యాబినెట్లో ఉన్నారు. ఇంతకుముందు ఎప్పుడు ఇలా కాదు, చూడలేదే. అలా చెప్పలేం. వారు ఆ క్యాబినెట్లోనే ఉన్నారు, నేను పక్క క్యాబినెట్లో ఉన్నాను. వారి పని వేరు, నా పని వేరు. అంటే ప్రజలు దీని గురించి ఏ అడగాలనుకుంటున్నారో చూద్దాం. ఇప్పుడు ఎవరు అడుగుతారో చెప్పండి. డాక్టర్ గారు, మీ కొడుకు అమర్ అబ్దుల్లా సీఎం అయినప్పుడు మీరొక అద్భుతమైన పాటను పాడారు. నేనేం కోరుకుంటున్నానంటే అలాంటి పాటనే ఇప్పుడు ఒకసారి పాడమని. యాక్చువల్గా నేను ఆ సమయంలో ఎంతో సంతోషంగా ఉన్నాను. అందువల్ల పాట పాడాను. నా బిడ్డ నాకంటే గొప్పగా జీవిస్తాడని. ఇన్షాల్లా వీరి ప్రోగ్రాంకి నేను ఇంకోసారి వస్తాను, అప్పుడు ఫుల్ పాట పాడతాను. ఇందులో ఎంత దూరం నిజం ఉంది సార్? అప్పుడు ఆయన చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు మీరు చీఫ్ మినిస్టర్ అవ్వాలని కోరుకున్నారు, కానీ రాహుల్ గాంధీ గారు నిరాకరించారు. ఇది అబద్ధం, ముమ్మాటికి అబద్ధం. నేను ఖచ్చితంగా ముఖ్యమంత్రిని కావాలని కోరుకున్నాను. ఆ రోజు రాత్రి నేను నిద్రపోయినప్పుడు నాకేమనిపించిందంటే అది నా పని కాదు అని. కొండపైకి ఎక్కలేను, నాలో అంత బలం లేదు. ఒక 40 ఏళ్ల క్రితం అయితే ఉండేది. ఇప్పుడు ఆ అధికారాన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి, నడిపించడానికి ఒక యువకుడి అవసరం ఎంతో ఉంది. తర్వాత తెల్లారేక నేను నా భార్యతో చెప్పాను, నాకు రాత్రంతా నిద్ర పట్టలేదు అని. నా భార్య నా పక్కనే ఉంది. తను అడిగింది, ఎందుకు రాత్రి నిద్రపోలేదు అని. నాకు నిద్ర పట్టలేదు అన్నాను తప్ప నేను ఆమెకు కారణం చెప్పలేదు. నా మనసులో అయోమయం కొనసాగుతూనే ఉంది. దానికి కారణమేంటి? ప్రజలు కోరుకునే దాన్ని నేను నెరవేర్చలేనా అన్నది. తర్వాత ఉదయం 8 గంటలకి నేను నా భార్యతో చెప్పాను, నేను సీఎంని కాను అని. తర్వాత 8:30కి నా కొడుకొచ్చాడు. నేను వాడితో చెప్పాను, ఉమర్, ఇక నువ్వే సీఎంవి అని. నువ్వు ఈ భారాన్ని. ప్రజలందరూ ఏమనుకున్నారంటే రాత్రి మీకెవరో ఫోన్ చేసి ప్రెషర్ పెట్టారు అని అనుకున్నారు. చూడండి, కథలు ఎలా సృష్టిస్తారో మీకు బాగా తెలుసు. ఎవరికి వారు తోచినట్టుగా ఉప్పు వేస్తారు, కొంతమంది కారం వేస్తారు, కొంతమంది మిరియాలు వేస్తారు, కొందరు పసుపు వేస్తారు. అది కొనసాగుతూనే ఉంటుంది. పాత్రలో ఏమీ ఉండదు, కానీ అది పెరిగిపోతూ ఉంటుంది. ఇది మన వాళ్లకున్న అలవాటు. అందులోనూ నేనొక పదవిలో ఉన్నప్పుడు ఇలాంటివి ఇంకా ఎక్కువగానే ఉంటాయి. నేను మీ దగ్గర ఒకటి అడగాలనుకుంటున్నాను. మీకు అమర్ అబ్దుల్లాకి ఏమిటి డిఫరెంట్? నాకు వాడిక అవును సార్. తేడా ఒక్కటే. నేను 73, ఆయన 38. అదే పెద్ద తేడా. రెండవ తేడా ఇదే. నేను గల్ఫ్ ఆడతాను, వాడు గల్ఫ్ ఆడాడు. వాడు మ్యాక్సిమం డెస్క్ పనే చేస్తూ ఉంటాడు. తర్వాత మూడవ తేడా ఇది. వాడు యంగ్ జనరేషన్ ఆయుపట్టుని బాగా గ్రహించగలడు.
నేను వయసైన వాళ్ళ ఆయువు పట్టునే గ్రహించగలుగుతాను. ఆప్కి అదాలత్లో ఇవాళ మన కేసు నడుపుతున్నది కొత్త కేబినెట్ మినిస్టర్ డాక్టర్ ఫరూక్ అబ్దుల్లా గారి మీద. ఇప్పుడు ఆప్కి అదాలత్లో మనం ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. డాక్టర్ గారు, మీరు ఏమంటున్నారంటే మీరు వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్నాను, ఖచ్చితంగా ప్రొటెస్ట్ చెప్పాను. చేస్తున్నాను అంటున్నారు. అవును, వాళ్ళు మిమ్మల్ని బలవంతం పెట్టారని అంటున్నారు. ఆ వాళ్ళు ఎవరో మీరు చెప్పగలరా? ఆ విషయాలు మనం మాట్లాడొద్దు. ఆ విషయాలు మర్చిపోవడమే లేదు మంచిది. సార్, వీళ్ళు తెలుసుకోవాలనుకుంటున్నారు. మీరు తెలుసుకోవాలనుకున్నారు కదా. ఆప్కి అదాలత్లో ప్రశ్నలకి ఆరోపణలకి మధ్య ఉన్నది డాక్టర్ ఫరూక్ అబ్దుల్లా. ఆప్కి అదాలత్లో తర్వాత ఆరోపణ. ఆప్కి అదాలత్లో డాక్టర్ ఫరూక్ అబ్దుల్లా గారి మీద తర్వాత ఆరోపణ. తీవ్రవాదుల్ని రిలీజ్ చేయడానికి ఈయనే బాధ్యత. డాక్టర్ గారు, ఈ ఎన్నికల్లో తరచూ మాట్లాడుకున్న విషయం ఏంటంటే అజర్ మసూద్ గురించే. జస్వంత్ సింగ్ గారిని ఫ్లైట్లో తీసుకెళ్లి కాందహార్లో వదిలొచ్చారు. ఆ తర్వాత మరుసటి రోజే ఈ విషయం తెలిసింది. ఆయన దింపొచ్చింది మీరు, ఒక ముఖ్యమంత్రి. అవును, మీరు చెప్పింది నిజమే. కానీ మీరు ఇది మర్చిపోయారు. ఇంతకు ముందు కూడా నా చేత ఓ 5గురిని రిలీజ్ చేయించారు. మన విపి సింగ్ గారు ఇక్కడ పరిపాలనలో ఉన్నప్పుడు మిమ్మల్ని ఎవరన్నా రిలీజ్ చేయమని చెప్పారా? నేను చెప్తాను. ఆ 5గురిని రిలీజ్ చేయమని చెప్పినప్పుడు నేను అప్పుడు కూడా వ్యతిరేకించాను. వాళ్ళు నా విధంగా రిలీజ్ చేయకండి అని. కానీ వాళ్ళు వినిపించుకోలేదు. అల్లా దయవల్ల వాళ్ళిద్దరూ ఇంకా బ్రతికే ఉన్నారు. ఆ తర్వాత ఐకే గుజరాల్ గారు ప్రైమ్ మినిస్టర్ అయ్యారు. గుజరాల్ గారు కూడా ఇంకా జీవించే ఉన్నారు. తర్వాత ఈ విషయంలో ఏం జరిగిందో వారిని అడగండి. ఆ తర్వాత నాకు ఈ సెకండ్ ఛాన్స్ వచ్చినప్పుడు ఆ టైంలో మౌలానా ఆజాద్ ఉన్నారుగా, వారిని అడగండి అసలు ఏం జరిగిందో. నేను జస్వంత్ సింగ్ గారితో, అద్వానీ గారితో అలా చెయ్యొద్దని ఎంతగానో చెప్పాను. ఒకవేళ అలా చేస్తే ఆ తరువాత మనం ఎంతగానో బాధపడవలసొస్తుందని వాళ్ళకెంతో వివరించి నేను చెప్పాను. కానీ ఇది ఇప్పుడు మీతో చెప్తున్నందుకు క్షమాపణ అడుగుతున్నాను. మీడియా ఈ విషయంలో ఏ విధంగా నడుచుకున్నారంటే, అప్పట్లో మీరు చూశారంటే మీడియాలో ఈ విషయం మాత్రమే చూపిస్తూ ఉండేవారు. వాజ్పేయి ఇంటి ఎదురుగా రోడ్డు మీదకి అందరూ వచ్చి నుంచునుండేవారు. మన బంధువుల్ని వెంటనే తిరిగి తీసుకురండి, అందుకోసం ఏవైనా చెయ్యండి. వాళ్లనే మీడియా పదే పదే చూపిస్తూ వచ్చింది. మాకు అదే కావాలి, ఇంకేమీ అవసరం లేదు అని. ఇండియా ఏమైపోయినా పర్వాలేదు, మా బంధువుల్ని తీసుకురండి అని. ఆ విధంగా మీడియా దీనికి హైప్ ఇచ్చినప్పుడు నాకు తెలిసినంతవరకు ఇంకొక ఆప్షన్ లేదనే చెప్పాలి. వాళ్ళు దాన్ని అడ్డుకోలేకపోయారు. వాళ్ళని తీసుకురావాల్సొచ్చింది. అది చాలా తప్పుడు విషయమే. ఒకవేళ ఆ టైంలో ఆ ఫ్లైట్ని వాళ్ళని మనం త్యాగం చేసుంటే లోకం ఈ మాటే అనుండేది, భారతదేశం తీవ్రవాదాన్ని వ్యతిరేకించడానికి ఏం చేయడానికైనా సిద్ధంగా ఉంటుంది, తీవ్రవాదాన్ని అంతం చేసి తీరుతుంది అని. కానీ మేమలా చేయలేకపోయాం. ఆ తర్వాత నాకు తెలిసి దాని పర్యవసానం పోయిన ఎలక్షన్లో అక్కడ జనం గుమిగూడారు. డాక్టర్ గారు, మీరు దీనికి వ్యతిరేకంగా ఉన్నానని చెప్పారు. అవును, నేను మీరు వ్యతిరేకించాను. ప్రొటెస్ట్ చేశారు. అయితే అది ఎటువంటి శక్తి? మిమ్మల్ని ఎవరు బలవంతం పెట్టారో చెప్పగలరా? రజత్, మీకు బాగా తెలుసు, ఇక్కడున్న వాళ్ళందరికీ తెలుసు. ఎందుకు నా నోటితో చెప్పిస్తారు? ఇక ఆ విషయం మాట్లాడనే వద్దు. ప్రజలు అది చూడండి, పబ్లిక్ తెలుసుకోవాలనుకుంటున్నారు. మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? నేను వాళ్ళ తరపునే మిమ్మల్ని అప్పుడున్న అడుగుతున్నా. ఎన్డీఏ గవర్నమెంట్, ఆ తర్వాత ఎన్డీఏ గవర్నమెంట్లో ఆ సమయంలో మీకు కూడా బాగా తెలుసు, హోమ్ మినిస్టర్ మన అద్వానీ గారు, తర్వాత జస్వంత్ సింగ్ గారు ఫారిన్ మినిస్టర్. వాళ్ళు ఈ నిర్ణయం తీసుకుంటున్నప్పుడు వాళ్ళ క్యాబినెట్ మినిస్టర్స్ అందరూ కూడా అక్కడ ఉన్నారు. అలాగే ప్రైమ్ మినిస్టర్ వాజ్పేయి గారు కూడా అక్కడ ఉన్నారు. వాళ్ళంతా ఇదే నిర్ణయించుకున్నారు, వాళ్ళని వదిలేయాలి అని. కానీ నేను 3 గంటల ముందే అక్కడున్న ఆఫీసర్స్తో చెప్పాను ఇలా జరగకూడదని. టెలిఫోన్లో చెప్పాను. సక్సేనా గారు, గవర్నర్ గారు ఇంకా ప్రాణాలతోనే ఉన్నారు, ఆయన అడగండి, ఆయనతో కూడా చెప్పాను. ఇది చాలా తప్పు సార్ అని. ఒకవేళ మనం ఈ త్యాగం చేయలేదంటే దేశాన్ని కాపాడలేమని చెప్పాను. కానీ నా మాట ఎవరూ వినలేదు. అలాగే ఆ మౌలానా మసూద్ అజర్ పాకిస్తాన్లో కూర్చుని భారతదేశానికి వ్యతిరేకంగా ఆయన ఇండియాకి తీవ్రవాదాన్ని వ్యతిరేకంగానే సృష్టిస్తుంది. కాదు, ఆయన ఆ దేశాన్ని కూడా అంతం చేస్తూ ఉన్నాడు. ఎవరు మన కోసమైతే గొయ్యి తవ్వారో వాళ్లే ఆ గోతులోకొచ్చి పడుతున్నారు. తీవ్రవాదం వాళ్లనే మింగేస్తోంది. ఈరోజు ఒక్కొక్క నగరంలోనూ ప్రజలతో చెప్తున్నారు, మీరు దేశం వదిలి వెళ్ళిపోండి అని.
ఎందుకంటే మేము వస్తాం, బాంబ్స్ వేస్తామని తాలిబన్స్ ఓపెన్ గానే మనం చెప్తున్నారు. ఇప్పుడు రోజు చదువుతున్నాం తాలిబాన్ లాహోర్ని వదిలేసి కరాచీని టార్గెట్ చేశారు అన్ని అని. నగరాల్లోనూ అది ఢిల్లీ ముల్తాన్లో పేపర్లో ప్రజలతో చెప్తున్నారు, మీరు ఈ దేశం వదిలి వెళ్ళిపోండి అని, మే నగరంలో దాడి చేస్తాము అని. ఏ మృగాన్నైతే వాళ్ళు తయారు చేశారో ఆ మృగమే ఇప్పుడు వాళ్ళని మింగేస్తోంది. ఇండియాకి పెద్ద ప్రమాదం ఉందని మీరు అనుకుంటున్నారా? మీరు ఒక్క విషయం మాత్రం మర్చిపోకండి, ఈ ప్రమాదం ఇండియాకు మాత్రమే కాదు, మొత్తం ప్రపంచానికే తీవ్రవాదుల వల్ల సమస్య ఉంది. మనం దీన్ని ఏనాటికి ఒక చిన్న గోళంలో బంధించి ఉంచలేం. దాని హస్తాలు చాలా పెద్దవి. ఒకవేళ దీన్ని మనం వ్యతిరేకించామంటే అప్పుడు ప్రపంచంలోని అన్ని దేశాలు ఈ మాటే చెబుతాయి, మనందరం ఐకమత్యంతో ఉండి దీన్ని వ్యతిరేకించి పోరాడాలి అని. అంతవరకు మనం వాళ్ళని కంట్రోల్ చేయలేం. ఇది మొత్తం ప్రపంచానికి చెందిన పోరాటం, కేవలం ఒక ఇండియాకు చెందిన పోరాటం కాదు. మనం ఇది ఇండియా పోరాటం అని భావించకూడదు, ఇది మొత్తం ప్రపంచానికి చెందిన పోరాటం. మనం ఈ ప్రపంచాన్ని కాపాడాలంటే, అలాగే వీరికో మంచి జీవితాన్ని ఇవ్వాలంటే, అలాగే వీళ్ళకి స్వేచ్ఛను ఇవ్వాలంటే, ఇంకా వచ్చే తరాలకు మంచి జీవితాలు ఇవ్వాలంటే, ఆ లక్ష్యంతో పట్టుదలతో ఉంటే మనం ఖచ్చితంగా తీవ్రవాదాన్ని అంతం చేసి తీరాలి. ప్రజలకి ఏం అర్థమైందంటే డాక్టర్ గారు, ఈ 26/11 అటాక్ ముంబైలో జరిగింది. అప్పుడు మనం పవర్ని యూజ్ చేసి పాకిస్తాన్లో ఉన్న టెర్రరిస్ట్ క్యాంప్స్ని మనం డిస్ట్రాయ్ చేసి ఉండొచ్చు కదా, ఒకవేళ మనం మన పవర్ని యూజ్ చేసి ఉంటే. ఇదే తీవ్రవాదులు కూడా కోరుకున్నారు. తీవ్రవాదులు ఈ గొడవ పెద్దదవ్వాలని కోరుకున్నారు. తరువాత ఇండియా పాకిస్తాన్ మీద దాడి చేస్తే తర్వాత వాళ్ల మనుషులు ఇండియన్ మిలిటరీతో కలిసి ఇస్లామియా ఫ్రంట్ని ఏర్పరచాలనుకున్నారు. అదే జరుగుండేది. నాకు తెలిసి మన్మోహన్ సింగ్ గారు ఖచ్చితంగా ఒక తెలివైన నిర్ణయమే తీసుకున్నారని చెప్తాను. ఎందుకంటే ఒక చిన్న గవర్నమెంట్ ఇప్పుడు గెలిచి వచ్చింది, ప్రజలు ఎన్నుకోవడం వల్ల వచ్చింది. మనం దాన్ని సంరక్షించి తీరాలి, లేదంటే మళ్లీ ఇక్కడ మిలిటరీ రూలే వస్తుంది. మిలిటరీ రూల్ని ఇంతకుముందు మీరు చూసే ఉంటారు, ఇప్పుడు కూడా చూస్తారు. అందువల్ల ఆ సమయంలో ఆయన ఎంతో తెలివితేటలతో నడుచుకున్నారు. దాన్ని ఈ ప్రపంచమే అభినందించింది. కానీ ఇప్పుడు మునుపటి కన్నా బాగా ఎక్కువైంది. తాలిబాన్ వాళ్ళు మన ఇంటి గుమ్మానికి వచ్చేశారు. కానీ నేను మీకిది కూడా చెప్తున్నాను, ఈరోజు ఈ ప్రపంచం ఈ ప్రమాదాన్ని చూస్తూ ఉంది, అలాగే భారత్ కూడా ఈ ప్రమాదాన్ని చూస్తూనే ఉంది. కాని పొరపాటును కూడా ఇప్పుడు పని జరగడం లేదని అనుకోకండి. వీళ్లు తమకి చేతనైనంతవరకు తీవ్రవాదాన్ని ఎదిరించి పోరాడుతూ ఉన్నారు. డాక్టర్ గారు, నేను మిమ్మల్ని మొదట అడిగిన ప్రశ్ననే ఇప్పుడు మళ్ళీ అడగాలనుకుంటున్నాను. అజార్ మసూద్ని కాందహార్లో వదలడానికి వెళ్ళినప్పుడు ఆ టైంలో చాలా పెద్ద మొత్తంలో ఫారెన్ కరెన్సీ కూడా అదే ఫ్లైట్లో వెళ్ళిందన్న విషయం నిజమేనంటారా? ఆ ఫ్లైట్లో ఏం వెళ్లాయో నిజంగా నాకు తెలీదు. అందులో 3 తీవ్రవాదులు వెళ్లారని నాకు తెలుసు. అందులో డబ్బు వెళ్ళిందా లేదా అనేది మీరు ఈ ఆప్కి అదాలత్కి ఆ ఫ్లైట్లో వెళ్లిన 3లో ఎవరో ఒకరిని ఇక్కడికి తీసుకురావాలి. తర్వాత రుబయా సయీద్ కిడ్నాప్ చేసినప్పుడు మీరు 5 తీవ్రవాదుల్ని రిలీజ్ చేశారు. అప్పుడు ఆ 5 తీవ్రవాదుల్ని రిలీజ్ చేయమని అప్పుడు మీకు ప్రెషర్ పెట్టింది ఎవరో చెప్పగలరా? ప్రజలు అది తెలుసుకోవాలనుకుంటున్నారు. విపి సింగ్ గవర్నమెంట్. అందులో ముక్తి గారు, ఆయన అప్పట్లో హోమ్ మినిస్టర్. ఇందులో నా తప్పొకటే, నేనిప్పుడు కూడా ఒప్పుకుంటున్నాను. నేనా సమయంలో నా రాజీనామా లేఖను ఆయన చేతికి ఇచ్చుండాల్సిందే. ఇదిగోండి తీసుకోండి, మీరేం చేయాలో చేసుకోండి అని. ఇందులో ఫరూక్ అబ్దుల్లాకి ఎటువంటి సంబంధమూ లేదు. నేను చేసింది అది చాలా పెద్ద తప్పు. నేను చచ్చేంతవరకు ఈ తప్పు ఎప్పటికీ సమసిపోదు. కానీ మీరు ఈ తప్పుని 2 సార్లు చేశారు. రెండోసారి కూడా నేను ఆ తప్పు చేశాను, కానీ మొదటిసారి నేను తప్పు చేయకుండా ఉండుంటే రెండోసారి జరిగేది కాదు. ఇండియాలో మీరు మాత్రమే కాదు, జమ్మూ అండ్ కాశ్మీర్ ముఖ్యమంత్రి అయినా సరే, అంటే ఇంకేదైనా దేశానికి చీఫ్ మినిస్టర్ అయినా సరే, వాళ్ళని దీనికోసం ఫోర్స్ చేయకూడదంటే మీరు అసలు ఏం చెప్పదలుచుకున్నారు? ఈ దేశం ప్రజలు తెలుసుకోవాలనుకుంటున్నారు. అంటే ఈ రోజు ఉన్న భారత ప్రభుత్వం ఒకవేళ భారతదేశంలోని ప్రజలందరూ కలిసి వాళ్లతో ఇది చెయ్యకూడదు అని చెప్తే వాళ్ళు చేస్తారో లేదో నాకు తెలీదు. ఒక విషయం గుర్తుంచుకోండి, ఇది ఆటోపాక్టిక్ రూల్ కాదు, ఇది డెమోక్రసీ. డెమోక్రసీలో ప్రజలే ముఖ్యం, రాజకీయ నాయకులు కాదు. మీ వల్లే మేము, మా వల్ల మీరు కాదు. మీరే మమ్మల్ని ఎన్నుకుంటున్నారు, మీరు తలుచుకుంటే మమ్మల్ని దించేయగలరు. ఒకవేళ ఆ సమయంలో ఇండియాలోని ప్రజలందరూ ఒకటై వద్దని చెప్పి మనం వాళ్ళని వదలకూడదు అని చెప్పుంటే ఎటువంటి వారైనా సరే ఇది చెయ్యలేరు. నేను మీతో ఒక విషయం చెప్తున్నాను, ఎప్పుడైనా ఇటువంటి విషయం జరిగిందంటే అది ఇండియా గౌరవానికి సంబంధించిందైతే ఆ సమయంలోని ఇండియాలోని యువత, వృద్ధులు, ఆడ మగ అందరూ లేచి నిలబడాలి. మేం దీనికి ఎప్పటికీ అంగీకరించమని చెప్పాలి. అప్పుడు ఆ గవర్నమెంట్ ఆ పని చెయ్యదు.
సర్దార్ సార్ మీరు ఇక్కడ అడగండి. ఇలా మైక్ పెట్టండి. ఆయనకి ఇవ్వండి. డెఫినెట్లీ ముందు సర్దార్ గారికి ఇవ్వండి. ఆయన అడగని మైక్ ఆయనకి ఇవ్వండి. वाहेगुरु जी दा खालसा ते वाहेगुरु जी दी फतेह। సార్ ఇప్పుడు మీరు తీవ్రవాదం గురించి మాట్లాడుతున్నారు. మీరేం చెప్పారంటే ప్రతి ఒక్కరూ దాన్ని ఎదుర్కోవాలని. కానీ మామూలు మనిషే కదా, వాళ్ళు ఆ ప్లాట్ఫామ్కి వెళ్ళి చేరాలంటే ఏం చేయాలి సార్? ఏం చెప్తున్నారు? అది అది ఏంటంటే కాదు, వాళ్ళ దగ్గరికి ప్రజలు వెళ్ళి చేరడానికి తీవ్రవాదులు. సార్. ఇలా చూడండి, మన ప్రజలు కలిసికట్టుగా నిలబడితే అది ఎటువంటి స్వరంలా మారుతుందంటే ఆ తరువాత మీరే షాక్ అవుతారు. ప్రజలు తలుచుకుంటే దేశాన్నే అల్లకల్లోలం చేయగలరు. మీలాంటి ప్రజల మీదే మేమందరం డిపెండ్ అయ్యున్నాం. ప్రజలు లేకుండా రాజకీయ నాయకులు ఏమైనా చేయగలరని మీరు డాక్టర్ గారు, భావించకండి. మీరు ఎన్నికలప్పుడే ప్రజల మీద ఆధారపడుతున్నారు. కాదు, ఆ కాదు, తర్వాత నేను మీరు ఆ తర్వాత కూడా సరే సార్, మేమందరం ఒకటై ఏం చేయాలో కూడా మీరే చెప్పండి. ఎలా వాళ్ళ దాకా వెళ్ళాలో వినండి, చెప్పండి. నేను చెప్తాను. ఎన్నో దారులున్నాయి. ఒక దారి ప్రజలందరూ ఒకటవ్వాలి. ఒకటయ్యి ఓ పెద్ద ఉద్యమం చెయ్యాలి. ఆ తర్వాత మినిస్టర్స్ అందరిళ్ళకి వెళ్ళి మీరు వారితో చెప్పాలి. వాళ్ళని గట్టిగా అడగాలి, తీవ్రవాదుల్ని మీరు ఎలా విడిచిపెట్టారు అని అడగాలి. ప్రజలు వాళ్ళ ఇళ్ల ముందు పడుకుండిపోయారంటే మీడియా వాళ్ళు వెంటనే వచ్చేస్తారు. ఈరోజు మీడియా ఎంతో స్ట్రాంగ్గా ఉంది. ఈరోజు మీడియా ఈ విషయాన్ని ఎలా ప్రొజెక్ట్ చేయగలదంటే కుర్చీలన్నీ కదిలిపోతాయి, ఇళ్లన్నీ కదిలిపోతాయి. అంతా మీడియా చేతిలోనే ఉంది. మనం మీడియాని రెచ్చగొట్టాలి. సార్, నేను మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నారు. ఒకప్పుడు మీరు ఎన్డీఏలో వాజ్పేయి సార్తో కలిసి ఉన్నారు కదా, ఇంకా మన్మోహన్ సింగ్ గారితో కూడా కలిసి ఉన్నారు. వాళ్ళిద్దరూ ఎలా ఆలోచిస్తారో కూడా మీకు తెలుసు. వాళ్ళిద్దరూ ఎలా అలా ఆలోచించగలుగుతున్నారనేది మీరు ఈ ఆప్కి అదాలత్లో చెప్పగలరా సార్? చూడండి, వాజ్పేయి గారు చాలా గొప్ప నాయకులు. మా మధ్య ఎన్ని డిఫరెన్సెస్ ఉన్నా నేను ఏమనుకుంటున్నానంటే ఆయనకి భారతదేశం పట్ల ఎంతో ప్రేమ ఉంది. అది ఈనాటికి ఉంది, అప్పుడు ఉండేది. అది ఆయన బ్రతికున్నంత వరకు అలాగే ఉంటుంది. అదే ప్రేమ మన్మోహన్ సింగ్ గారికి ఉంది. పోతే 23 పార్టీస్ని మెయింటైన్ చేయడం అంత తేలికైన విషయం కాదు. తర్వాత మన్మోహన్ సింగ్ గారి పోయిన గవర్నమెంట్లో ఎన్నో పార్టీస్ ఉన్నాయి, వాటిని మేనేజ్ చేయడం కూడా అంత ఈజీ కాదు. కానీ ఇద్దరికీ ఎన్నో పోలికలున్నాయి. ఒకవేళ మనుషుల మధ్య ఆ అకామిడేషన్ ఉంటే, మనుషుల్లో ఆ విషన్ అనేది ఉంటే, ఆ తర్వాత అన్నిటినీ మేనేజ్ చేయగలరు. ఇక వాజ్పేయి గారిలోని గొప్ప విషయం ఇదే, వారందరినీ మేనేజ్ చేయగలరు. అలాగే మన్మోహన్ సింగ్ గారిలో ఉన్నది కూడా ఇదే. అందువల్లే వారు భారత ప్రజల్ని, భారతదేశంలోని అందరినీ, అన్ని పార్టీస్ని కలిపి మేనేజ్ చేసుకుంటూ వెళ్లారు. ఇప్పుడు అందువల్ల మనం ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఆప్కి అదాలత్లో అబ్దుల్లా గారి మీద కేస్ కొనసాగుతుంది. ముందుగా మీరు అసెంబ్లీ కోసం 2 చోట్ల పోటీ చేశారు. ఆ 2 చోట్ల కూడా మీరు గెలిచారు. తర్వాత రాజ్యసభ ఎలక్షన్ లో పోటీ చేశారు, అక్కడ కూడా మీరు గెలిచారు. అది మీకు సరిపోలేదు, లోక్సభ ఎలక్షన్ లో పోటీ చేశారు. యాక్చువల్ గా ఇప్పుడు మీరు ఎక్కడ ఉండాలనుకుంటున్నారు? ఏదో ఒక రోజు నేను ఇది వదిలేస్తాను, ప్రెసిడెంట్ పదవిలోకి వెళ్ళిపోతాను. తర్వాత మీరు ప్రెసిడెంట్ అయిపోవాలని కూడా చెప్తారు. ఆప్కి అదాలత్లో ఇవాళ ప్రజల ప్రశ్నలకి సమాధానం చెప్తుంది డాక్టర్ ఫరూక్ అబ్దుల్లా. ఆప్కి అదాలత్లో తర్వాత ఆరోపణ. ఆప్కి అదాలత్లో డాక్టర్ ఫరూక్ అబ్దుల్లా గారి మీద తర్వాత ఆరోపణ, ఈయన ఓవర్ అంబిషియస్. డాక్టర్ గారు, మీరు ఎప్పుడూ ఏదో ఒకటి చేయాలని అనుకుంటూనే ఉంటారు. మీకు చాలా అంబిషన్స్ ఉన్నాయి. ఇప్పుడు అందరూ ఏమంటున్నారంటే ఇంత గొప్ప వ్యక్తికి చిన్న మినిస్ట్రీనే ఇచ్చారు అని. చూడండి, ఇక్కడ ఇదే సమస్య. భారత ప్రజలకి మినిస్ట్రీ అంటే ఏమిటో ఈ విషయాలని నేర్పించిందే లేదు. ఎందుకంటే ఈ మినిస్ట్రీ అనేది అన్నిటికంటే ఎంతో ముఖ్యం. త్వరలోనే ఒక టైం రాబోతోంది. ఆ తర్వాత ఇక్కడున్న ఎనర్జీ అంతా మొత్తం ఖాళీ అయిపోతుంది. పెట్రోలియం కావచ్చు, బొగ్గు కావచ్చు, మనం ఎప్పటికీ ఖాళీ అవ్వని ఎనర్జీస్ వైపు వెళ్ళాలి. అందుకే ప్రపంచంలో అతిపెద్ద స్థాయిలో డెవలప్డ్ కంట్రీస్లో అన్నిటికంటే ఎక్కువ ప్రాముఖ్యత అనేది ఈ ఎనర్జీస్ కోసమే కేటాయిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇదే భవిష్యత్ తరాలను కాపాడగలుగుతుంది. మినిస్ట్రీ బడ్జెట్ చూసారంటే ఏ రాజా కమ్యూనికేషన్ మినిస్టర్, ఆయన డిపార్ట్మెంట్ చూసారంటే ఆయన మినిస్ట్రీకి 65 కోట్ల బడ్జెట్. గులాం నబీ ఆజాద్ హెల్త్ మినిస్టర్, ఆయన బడ్జెట్ చూసారంటే 18,500 కోట్లు. జీకే వాసన్ షిప్పింగ్ 24,000 కోట్ల బడ్జెట్. ప్రఫుల్ పటేల్ సివిల్ ఏవియేషన్ 10,000 కోట్ల బడ్జెట్. కానీ మీ మినిస్ట్రీ బడ్జెట్ చూసారంటే 1,268 కోట్ల బడ్జెట్. కానీ అది కూడా ఖర్చవ్వలేదు.
ఒకవేళ ఓ మనిషి ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉంటే, పని చేయడానికి సిద్ధంగా ఉంటే దాని బడ్జెట్ కూడా పెరుగుతుంది. బడ్జెట్ ఆగిపోయే స్థాయిలో ఏదీ లేదు. పని చెయ్యాలి. కానీ డాక్టర్ గారు, మీలో ఎంతైతే ఎనర్జీ ఉందో అది చూసాక మిగతా వాళ్ళకి అనిపించలేదా? మీకు ఎలాంటి డిపార్ట్మెంట్ ఇవ్వాలంటే అందులో ఎనర్జీ ఉంటుంది, ఫారిన్ మినిస్ట్రీ ఉంటుంది, ఒక కామర్స్ మినిస్ట్రీ ఇచ్చుంటే మీరు ఎక్కువగా పర్ఫామ్ చేసేవారు. కాదు రజిత్, ఈ మినిస్ట్రీ గురించి ప్రజలు అర్థం చేసుకోనే లేదు. నన్ను బాగా పెర్ఫామ్ చేయనివ్వండి, నేను ఇందులో బాగా పెర్ఫామ్ చేస్తే ఇంతకంటే మంచి మినిస్ట్రీ వస్తుంది. ఇందులో ఏముంది, ఏది ఆగిపోయేది కాదు. ఇప్పుడు పేపర్లో అందరూ ఏం రాస్తున్నారంటే మీకు గోబర్ గ్యాస్ మినిస్ట్రీనే ఇచ్చారు అని. న్యూస్ పేపర్స్లో నా శ్రేయాభిలాషులు కూడా ఉన్నారు, వాళ్లే దీని గురించి రాసుంటారు. నేను వాళ్ల పేర్లు చెప్పదలుచుకోలేదు, వాళ్లకు దీని గురించి ఏం తెలుసు. గోబర్ గ్యాస్ కూడా ఏదో ఒకరోజు ఓ మంచి స్థాయికి వస్తుంది. అన్నీ ఖాళీ అయిపోతాయి, బొగ్గు ఉండదు, ఆయిలు ఉండదు. మనం గోబర్ గ్యాస్తో మోటార్ సైకిల్ రన్ చేస్తాం, ట్రైన్లు రన్ చేస్తాం. ఈ సూర్యుని కిరణాల వల్ల పడవలు తిరుగుతూ ఉంటాయి. అందరిళ్లలో కూడా దీనివల్ల పవర్ సప్లై ఉంటుంది. అందరూ ఇది అంటూనే ఉన్నారు, డాక్టర్ ఫరూక్ అబ్దుల్లా గారికి అసలు ఇంపార్టెన్స్ అనేది ఇవ్వలేదు, ఆయన స్టేటర్కి తగ్గ ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు అని అంటున్నారు. చూడండి, ఈ మినిస్ట్రీ నాకు వచ్చినందుకు నేను అదృష్టవంతుణ్ణి. ఎందుకంటే దీన్ని తీసుకోవడానికి ఎవరూ సిద్ధంగా ఉండరు. నేను దీన్ని ఛాలెంజ్గానే తీసుకున్నాను. ఒకటి పెర్ఫామ్ చేస్తాను, లేదంటే వెళ్ళిపోతాను. నేనేమీ అలాంటి వ్యక్తిని కాదు ఈ కుర్చీకి అతుక్కుపోయి అలాగే ఉండిపోవడానికి. వెళ్ళమంటే ఓ దండం పెట్టి ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోతాను. మీరు అసలు ఏం కోరుకుంటున్నారు? ఈ మినిస్ట్రీ చాలా లేదా ఇంకేదైనా కావాలని నా కోరుకుంటున్నారా? కోరిక ఏమిటంటే ఈ దేశం కోసం నేనేదో ఒకటి చెయ్యాలి. ఇంకా నాకు ఎలాంటి కోరికలు లేవు. నేను ఒక న్యూస్ పేపర్లో చదివాను, మీరు ఒక ఇంటర్వ్యూలో చెప్పారటగా, రాష్ట్రపతి అవ్వాలనుకుంటున్నాను, అలాగే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇన్షాల్లా అవ్వాలనుకుంటున్నాను. ఒకవేళ నేను ఈ మినిస్ట్రీలో నా ప్రతిభను చూపించగలిగితే, ఆ తర్వాత అల్లా కోరుకుంటే నేను ఆ పదవికి కూడా వెళ్ళి చేరతాను. మేము ఖచ్చితంగా వెయిట్ చేస్తాం. కానీ గత 6 నెలలుగా మీ బ్యాక్గ్రౌండ్ చూసామంటే, ముందుగా మీరు అసెంబ్లీలో 2 చోట్ల పోటీ చేశారు, ఆ 2 చోట్ల గెలిచారు కూడా. ఆ తర్వాత రాజ్యసభ ఎలక్షన్లో పోటీ చేశారు, అక్కడ కూడా గెలిచారు. అది సరిపోదంటూ లోక్సభ ఎలక్షన్లో కూడా పోటీ చేశారు. యాక్చువల్గా మీరు ఎక్కడ ఉండాలనుకుంటున్నారు? చూడండి, నేను మీ సమక్షంలో నన్ను నిరూపించుకున్నాను. నేను ప్రతి ఎలక్షన్లోనూ కంటెస్ట్ చేసి గెలవగలను అని. కానీ మీరు అంతకంటే చూసారంటే ఇంకేం ఆ కావాలి? సీట్లన్నీ కూడా మీరు వదులుకోవడానికి సిద్ధం. అవును, ఒక మనిషి ముందుకు కొనసాగుతూ ఉండాలంటే దీన్ని కూడా వదిలేయొచ్చు. తర్వాత నేను రాష్ట్రపతిని కావచ్చు, అప్పుడు మీరే అంటారు ప్రెసిడెంట్ అయిపోయారు అని. కానీ బాధాకరమైన విషయం ఏమిటంటే నేను ఈ ప్రోగ్రాంకి రాలేను. అయితే మేమే మిమ్మల్ని కలవడానికి తినగా అక్కడికి వచ్చేస్తాం. మా విషయస్ ఎప్పుడు మీకుంటాయి. సార్, నన్ను నేనే ఒక అంబిషన్ లేడీ అనుకుంటాను. ఒక లేడీ అంబిషన్ ఉండేది మంచిదంటారా ఈ కాలంలో? ఆవిడ ఏమంటున్నారంటే, నేను చాలా అంబిషియస్, కానీ ఈ కాలంలో ఒక లేడీ అంబిషియస్ గా ఉండడం కరెక్టేనా అని అడుగుతున్నారు. ఎందుకంటే ఇలా చూడండి, నేను మీకు ఒకటి చెప్తున్నాను. ఒకవేళ మీరు దీనికోసం ఎదురు చూస్తూ ఉంటే, ఒక లేడీ దీనికోసం ఎదురు చూస్తూ ఉంటే, మగవాడు ఆవిడ పురోగతికి ఛాన్స్ ఇస్తాడు అనుకుంటే అది ఎప్పటికీ జరగదు. సార్, ఒకవేళ ఒక అదేంటంటే- మహిళ ఇలా కావాలి అని అనుకుంటే తర్వాత ఆవిడ అభివృద్ధికి పోరాడాలి, ఓకే సార్. ముందుకు కొనసాగాలి. సార్. ఎవరు ధైర్యం చేయలేదో వాళ్ళకి हिम्मत मर्दा मदद खुदा। మీరెప్పుడు సాహసిస్తారో అప్పుడే మీకు సహాయం లభిస్తుంది. అలాగే ఈనాటి భారతదేశం మహిళలుగానే లేరు, 50 ఏళ్ల క్రితమే ఉన్నారు. ఈ రోజు అందరు మహిళలకి వాళ్ల హక్కులేమిటో బాగా తెలుసు, వాటిని సాధించడం కూడా తెలుసు. మీరీ ప్రశ్న అడిగినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నేను ఎదురు చూస్తూ ఉన్నాను. ఆ రోజు ఎంతో దూరంలో లేదు, అతి త్వరలోనే మహిళలు భారతదేశానికి యజమానురాళ్లవుతారు. అయితే డాక్టర్ గారి ఫ్రెండ్స్ చాలా మంది మహిళలే అంటారా? సమాధానం చెప్పండి. చూడండి, మహిళల్ని గౌరవించని వాడు ఒక మనిషి ఎలా అవుతాడు? మహిళల్ని గౌరవించినవాడు, విలువివ్వనివాడు అసలు ఒక మనిషే కాదు. మీరు ఒక విషయాన్ని చెప్పారు, అదే మీ అబ్బాయి అమర్ అబ్దుల్లా సీఎం అయినప్పుడు నేను అవ్వాలనుకుంటున్నానని. రజత్ సార్ ప్రశ్న అడగలేదు, అంతలో మీరే చెప్పేశారు నేను ఈ మంత్రి పదవికి రాజీనామా చేసి ప్రజల నాయకుడిని అయిపోతానని. మీరు ఈ మాటని ఒప్పుకోరా? అదే మీ మీద మోపబడిన నేరాలన్నీ 100% నిజమేనని. నిజమేనా? చెప్పండి. నేను మిమ్మల్ని ఒకటి అడుగుతున్నాను, మీకు ఎటువంటి యాంబిషను లేదా? అసలు మీరు మనిషే కాదు, మీకు యాంబిషన్ అనేది లేదు అంటే అసలు ఒక మనిషి ఎలా అవుతాడు? ఒకడికి యాంబిషన్ అనేదే లేకపోతే. మోపబడిన నేరం నిజమా కాదా అని మీరు అరే, ఒప్పుకుంటున్నారా? ఇదే కాదు, ఇంకా 10 నేరాల్ని కూడా నేను ఒప్పుకుంటాను. కానీ నేను ఎప్పటికీ తప్పుకోను. యాంబిషన్ అనేదే లేనివాడు ప్రాణాలతో ఉన్నా ప్రయోజనమే లేదు.
నేను చెప్పేది మీరందరూ అర్థమైందా? ఏం నేను ఒక ప్రశ్న కోరుకుంటున్నారు? అడుగుతాను సార్. డాక్టర్ గారి సార్, ఒక అంబిషన్ ప్రశ్న అడుగుతాను సార్. నెరవేరాలనా? ఆ ప్రభువు దయ ఉండాలి. డాక్టర్ ఫరూక్ అబ్దుల్లా ఇండియాకి జనాధిపతి అవ్వాలా? మీలో ఎవరెవరు సపోర్ట్ చేస్తున్నారో దయచేసి చేతులు పైకెత్తండి. డాక్టర్ గారు, ఇక్కడ వచ్చిన వాళ్ళు అందరూ కూడా అదే కోరుకుంటున్నారు. మా బెస్ట్ విషెస్ మీకు ఎప్పుడూ ఉంటాయి. ఆప్కి అదాలత్లో ఇవాళ మనం ప్రశ్నలు అడిగింది, ఆరోపణలు వేసింది డాక్టర్ ఫరూక్ అబ్దుల్లా గారి మీద. ఇప్పుడు ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఇవాల్టి జడ్జ్ స్మితా గుప్తా గారి తీర్పేంటో మనం అందరం విందాం. मट्टी से खेलते हो बार बार किस लिए, टूटे हुए दिलों से है ये प्यार किस लिए. ఆప్కి అదాలత్లో ఇవాళ మనం ఆరోపణలు వేసింది డాక్టర్ ఫరూక్ అబ్దుల్లా గారి మీద. ఆయన కొత్త మినిస్ట్రీ గురించి అడిగాం. జమ్మూ అండ్ కాశ్మీర్ ఇంకా టెర్రరిజం గురించి కూడా మనం అడిగాం. అలాగే మనం ఆయన ఇష్టాలేంటో కూడా మనం అడిగాం. అలాగే నాన్ సీరియస్ అటిట్యూడ్ గురించి కూడా అడిగాం. డాక్టర్ ఫరూక్ అబ్దుల్లా గారు నిరాకరించకుండా అన్నిటికీ సమాధానం చెప్పారు. ఇప్పుడు ఆప్కి అదాలత్లో ఇవాల్టి జడ్జ్ స్మితా గుప్తా గారి తీర్పేంటో విందాం. ఫారూక్ సార్, మీరు ఈ రోజు జరిగిన ప్రశ్నలలో మంచి జవాబులిచ్చారు. మీ మీద ఆరోపణ చేయబడిన ప్రతి అన్నిటినీ మేము క్షమించబడుతున్నాం. ప్రజలందరూ మిమ్మల్ని ఎప్పటికీ నేషనిస్ట్గానే అనుకుంటారు. మీ ప్రయత్నం కూడా ఇదే. మీరు కాశ్మీర్ ప్రదేశాన్ని కలపడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీ నాయకత్వంలో అప్పుడు కొంచెం తేడాలుండేవి. కానీ ఇప్పుడు మీ పొలిటికల్ లిబరలేషన్, ధైర్యం, పట్టుదల అండ్ మేనర్స్ ఇవన్నీ ఉండటం వల్ల మేము మీ కొరతల్ని పెద్దగా తీసుకోలేదు. నేను మేనర్స్ గురించి ఇందుకోసమే చెప్తున్నాను, ఎందుకంటే ఈనాటి రాజకీయాలు చూడబోయేది చాలా అరుదైనది. గడిచిన రోజుల కాశ్మీరులో కొన్ని మార్పులు వచ్చాయి. వేర్పాటువాదాలు ఇంకా ముగియలేదు, అయినా తగ్గాయి. మేము ఏమి నమ్ముతున్నామంటే మీ కొడుకు ఉమర్ అబ్దుల్లా కాశ్మీర్ని చాలా బాగా చూసుకుంటున్నారు. ఇప్పుడు వాళ్ళు ఢిల్లీలో రూల్ చేస్తున్నారు. అలాగే ఇద్దరూ కలిసి కాశ్మీరులో ప్రశాంతని నెలకొల్పుతారని మేము నమ్ముతున్నాము. కాని వెళ్లబోయే ముందు మేము మీకు శిక్షని విధిస్తున్నాం. ఇక్కడ్నించి వెళ్లే ముందు మాకోసం మీరు ఒక పాట పాడాలి. ప్లీజ్ పాడండి. ఇప్పుడు జడ్జి మేడం అడిగినందువల్ల 2 లైన్లు మాత్రం పాడతాను. मट्टी से खेलते हो बार बार किस लिए, मट्टी से खेलते हो बार बार किस लिए, टूटे हुए दिलों से है ये प्यार किस लिए, मट्टी से खेलते हो बार बार किस लिए. ఫరూక్ అబ్దుల్లా గారు ఇలాగే ఎప్పుడూ పాడుతూ ఉంటారు, ప్రజల మనసుల్ని సంతోష పెడుతూ ఉంటారు. అలాగే ఆయన కొత్త మినిస్ట్రీలో ఆయన పెర్ఫార్మెన్స్ చూసి ఆయన మర్యాద ఇంకా పెరుగుతుంది. ఆ నమ్మకంతో ఈ ప్రోగ్రామ్ ని ఇంతటితో మనం ముగించుకుందాం. ఆ నమ్మకం అందరికీ ఉంది. తర్వాత ఎపిసోడ్ లో ఇంకొక అతిథితో నేను మీ ముందుకి వస్తాను. అప్పటి వరకు సెలవు.